హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఈరోజు వరుసగా డబుల్ ఇంజన్ ఫెయిల్. నిన్న నీట్, ఎస్ఎస్సి, యూజీసీ ఎగ్జామ్ లీక్, ఇప్పుడు సిబిఎస్ ఫలితాల్లో అవకతవకలు ఫెయిల్. డబుల్ ఇంజన్ పాలనలో ఈ ఫెయిల్యూర్స్ ఒకసారి చూడండి. మరి ఇక విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి, ఎవరి చేతుల్లో ఉంటుంది, ఈ వీళ్ళ ఆత్మఘోషలు, ఆత్మహత్యల వెనక కారణం ఎవరు, వారికి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరిని అరెస్ట్ చేయాలి. ఇక్కడ భవిష్యత్తు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆ రాష్ట్రం అట్ట పరిగెడతా ఉంటుంది, 2 ఇంజన్లతోటి ముందుకెళ్తూ ఉంటుందని భారతీయ జనతా పార్టీ భక్తులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పాలకులు కావచ్చు చెప్తా ఉంటారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏం ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తు ఫలితాల మీద అపనమ్మకం ఏర్పడింది. డబుల్ ఇంజన్తో ముందుకెళ్లేదో ముచ్చట దేవుడికు భవిష్యత్తే లేకుండా పోతుంది. భవిష్యత్తులో విద్యార్థులకు భవిష్యత్తే లేకుండా పోతుంది. వరుస ఫెయిల్యూర్స్, ఎగ్జామ్స్ ఫెయిల్యూర్స్, పేపర్ లీకేజీలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్లో కుంభకోణం, పేపర్ ముందస్తుగానే లీక్ అయిపోయింది. అది కూడా ఆ పార్టీ నాయకుల యొక్క ఆశీస్సులతోటే జరిగిందని ఎంక్వైరీలో వస్తూ ఉన్నాయి. నిజాలు ఇంకా రావాల్సి ఉంది. దీంతో అంటే నీట్ ఎగ్జామ్ అంటే మనకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామ్స్ పెట్టుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు అది పాలసీ, మరి నేషనల్ వైజ్గా అందరూ కూడా మెడికల్ అంటే ఎంబీబీఎస్ కోర్సులో చేరాలి, మెడికల్ వైపు కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే నీట్ ఎగ్జామ్, కామన్ ఎగ్జామ్ రాసి ఉండాలి. నీట్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ దీని పేరు. ఇదేంటంటే మెడిసిన్లో రకరకాల ఎంబీబీఎస్, ఇంకా రకరకాల యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, సెంట్రల్ స్థాయి యూనివర్సిటీలు, అప్లిఫైడ్ యూనివర్సిటీలు, అటానమస్ యూనివర్సిటీలు ఉంటాయి దేశవ్యాప్తంగా. అందులో ఎందులో జాయిన్ అవ్వాలన్నా ఈ ఎగ్జామ్ రాసి ఉండాలి. దాని యొక్క మెరిట్ ఆఫ్ బట్టి రాష్ట్ర స్థాయి ర్యాంకు, నేషనల్ ర్యాంక్ స్థాయిని బట్టి అడ్మిషన్స్ వస్తాయి. అంటే ఒక డాక్టర్ తయారు కావాలంటే చేసేటువంటి తులనాత్మకమైనటువంటి పరీక్షా విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ చెప్పాలి. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ వస్తే ఏదో వెలగబెడతామని చెప్తున్న వారు వీటికి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణలో 1-2 పేపర్లు ఒక స్వార్థ పరుల వల్ల లీక్ అయితే, అది కూడా లీకుల వెనక కూడా కుంభకోణం ఉంది. బండి సంజయ్ కావాలనే లీక్ చేయించారని చెప్పి కూడా ఆనాడు బహుశా 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ అనుకుంటా కేసు పెట్టి జైలుకు కూడా పంపించాం కదా. అంటే అంతకుముందు పేపర్ల వెనుక కూడా ఎవరో వీళ్ళు లాంటి వల్ల వీళ్ళ వెనక హస్తం ఉందని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గ్రూప్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ అవ్వడానికి కానీ, పేపర్ లీక్ అవ్వడానికి కానీ కేసీఆర్ పాలన, తెలంగాణ ప్రస్తావన, తెలంగాణ ఏర్పాటును అవమానపరిచేలా, ఫెయిల్యూర్ చేసేలా కావాలనేవి చేశారనేటువంటి కుట్రకోణం కూడా దాగి ఉందని అనుమానాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో జరిగిన పేపర్ లీకేజీ అది అవకతవకలు అనేది అసమర్థవతల జరగలేదు, కేవలం స్వార్థం వల్ల జరిగింది. దాన్ని చెప్పే ప్రయత్నం చేశాం. అయినా కొంతమంది వినలేదు, అపార్థం చేసుకున్నారు, మాకు మార్పు కావాలనుకున్నారు. మార్పును కోరి తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు పేలం మించి దిగి పొయిలబడి విద్యార్థులు ఘోషపడుతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకా డబుల్ ఇంజన్ కావాలంట, ఇట్లాంటి జీవితాలను కావాలని కోరుకుంటున్నారు. మరి విద్యార్థులారా, నిరుద్యోగులారా తెలుసుకోండి. నిన్న నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. తర్వాత ఎస్ఎస్సి అంటే సెకండరీ లెవెల్లో స్కూల్ వీళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్స్. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటాం దీన్ని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థల్లో క్లారికల్ పోస్ట్, డెస్క్ పోస్టులు మాదిరిగా ఉంటాయి ఇవి. దాంట్లో కూడా ఎగ్జామ్ పేపర్ కన్నా ముందే ఫెయిల్ అవ్వడం, సిస్టమ్ పనిచేయకపోవడం, రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఆ ముందు రోజు నైట్ లీక్ అయిందని, రద్దు అయిందని విచిత్రమైన వార్తలు, ఎగ్జామ్ సెంటర్ మీద విద్యార్థులంతా దాడి చేయడము, ఎగ్జామ్ సెంటర్లోనే ఆ ల్యాప్టాప్లు, సిస్టమ్ కూడా ఎత్తుకుపోయారని కూడా అంటున్నారు. సో అది నిన్నగాక మొన్న జరిగినటువంటి ఫెయిల్యూర్, అది కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యమే. ఇప్పుడు కొత్తది ఇంకొకటి వచ్చింది వెలుగులోకి, సిబిఎస్ఈ ఫెయిల్. ఈ సిబిఎస్ ఫలితాల మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒక ఔత్సాహికమైన విద్యార్థి, మన మైనర్ విద్యార్థి కాబట్టి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక విద్యార్థి తన ఎగ్జామ్ మార్కుల మీద అనుమానం వచ్చింది, రీవాల్యుయేషన్ పెట్టాడు. రీవాల్యుయేషన్ పెడితే అతని యొక్క ఆన్సర్ షీట్ ఇచ్చారు. ఆన్సర్ షీట్ ఆయన హ్యాండ్ రైటింగ్ కాదు, ఆయనది కానే కాదు. మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేస్తే లేదు నీదే అని చెప్పి వాదించాడు. అతనికి ఇచ్చినటువంటి ఎక్నాలజ్మెంట్ ఉంది కాబట్టి, ఆయన హ్యాండ్ రైటింగ్ ఉంది కాబట్టి సైంటిఫిక్గా దొరికిపోతామని తప్పును ఒప్పుకోని పరిస్థితుల్లో ఒప్పేసుకొని పొరపాటు జరిగింది, అది సాఫ్ట్వేర్ లోపం అని చెప్పేసి అందులో వీళ్ళ వేరు నిలబెట్టి ప్రయత్నం చేశారు. అది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ లోపం కాదు. ఒకవేళ సాఫ్ట్వేర్ లోపమైతే అలాంటి వ్యవస్థ అగ్రిమెంట్ చేసుకోవడం, అలాంటి వాళ్లకు వర్క్ని ఇవ్వడం
నిజంగా వైఫల్యమే కదా. ఆ రోజు తెలంగాణ పేపర్లు వాల్యులేషన్లో కూడా అర్హత లేని వాళ్ళకు ఎవరికో ఇచ్చారని అపప్రదానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఆ రోజు జరిగింది తెలంగాణ వరకే, కానీ ఈ జరిగిన నష్టం యావత్ భారతదేశానికి 150 కోట్ల ప్రజలలో ఉన్నటువంటి యువత కనీసం 1 కోటి మంది ఉంటారు. భవిష్యత్తులో వాళ్ళ బతుకంతా కూడా ఆగమైనట్టే కదా. తెలంగాణలో జరిగిన దానికే మీరు అంత అంగిలావు చెంపుకొని ఘోరంగా ప్రశ్నించారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇక్కడ కొత్త ఈ సంవత్సరంలో సిబిఎస్లో వచ్చినటువంటి విధానం ఏంటంటే మూల్యాంకనంలో కొత్త ప్రవేశపెట్టారు. అది ఏంటంటే మన ఆన్సర్ షీట్ ఆటోమేటిక్ స్కాన్ చేసి ఇచ్చేస్తే అప్పటికప్పుడు వాల్యుయేషన్ అయిపోతుంది, స్పీడప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చారు. దాంతో దొంగలు దొరికిపోయారు. అంటే ఈరోజు ఇట్లా మన పేపర్ స్కాన్ చేసి హ్యాండ్ రైటింగ్ దొరికింది కాబట్టి ఈ కుంభకోణం బయటకు వచ్చింది. కానీ గత సంవత్సరం ఆ విధానం లేదుగా, మరి అప్పుడు ఎన్ని జరిగాయో. సో అందుకనే అందరికీ అనుమానం వచ్చింది. ప్రభుత్వం అయితే మీకు ఎవరెవరికి అనుమానం ఉందో వాళ్ళంతా మూల్యాంకనం చేసుకోని అంటున్నారు, కానీ మూల్యాంకనం మీద నమ్మకం లేదు. ఖచ్చితంగా ఒకవేళ అలా చేసుకున్నా మూల్యాంకనం మొత్తం దేశం మొత్తం మూల్యాంకనం చేసుకుంటే, ఎగ్జామ్ రాసిన వాళ్ళు మొత్తం మూల్యాంకనం చేసుకుంటే ఇక ఆ మూల్యాంకనానికి అర్థమే ఏంటి? అది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కాంగ్రెస్ అయితే రాహుల్ గాంధీ గారు ఈరోజు స్టాండ్ తీసుకొని దాని నిరసన అయితే తెలియజేస్తున్నాడు. సో కాంగ్రెస్ అంటే పార్టీ వెలుగా మైలేజ్ కోసం ప్రయత్నిస్తారు, కానీ విద్యార్థుల మైలేజ్ గురించి ఆలోచించాలి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. విద్యార్థుల యొక్క భవిష్యత్తు రావాలంటే ఖచ్చితంగా ఈ 3 ఎగ్జామ్స్ మళ్ళీ పారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెంట్ వంటి విధానంలోకి ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయాలి. ఇక్కడ ఎందుకంటే ఒక డాక్టర్ తయారవడం అంటే ఒక్కొక్క డాక్టర్కి సుమారు నాకున్న అవగాహన ప్రకారం ఎడ్యుకేషన్ అయిపోయేలోపు ఒక 20 lakhs మినిమం ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఒక విద్యార్థి మీద. ఆ విద్యార్థి రేపు భవిష్యత్తులో వైద్యం చేయాలి. ఇదంతా కూడా మనకు వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళ అనుభవాల మీద ఉంటుంది. మరి దాన్ని ఎంపిక చేసే విధానంతో లోపభూయిష్టంగా ఉంటే రేపు వచ్చేటువంటి వైద్యులు ఎలాంటి వాళ్ళు ఉంటారు? డబ్బులు పెట్టో, పలుకుబడి ఉండో, ఆర్థికంగానో రాజకీయంగానో. మరి అయితే ఆయన ఈ డబుల్ ఇంజన్లో ఏదో పార్టీకి ఎన్డీఏల కూటమిలో వారసులయ్యే పేపర్లు కొనుక్కునేలా ఉంటే వాళ్ళే డాక్టర్లు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి. ఆల్రెడీ రద్దయిందంటే కండక్ట్ చేయబోతారని అర్థం. ఆ తర్వాత ఈ ఎస్ఎస్సి గురించి క్లారిటీ లేదు. మళ్ళీ అయితే ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ అవ్వలేదు. సో కాబట్టి మళ్ళీ చేస్తారు. కానీ ఈ సిబిఎస్ మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సిబిఎస్ఈ విధానాన్ని స్వస్తి పలికి కొత్త మూల్యాంకనానికి స్వస్తి పలుకుతారా, ఆ విధానంలో షరతుల్లో మార్పులు తీసుకొస్తారా వెయిట్ చూడాల్సి. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఖచ్చితంగా అంటే ఒక బండి ఒక గిల్ల లాగడానికి కష్టం ఉన్నప్పుడు బరువు పెట్టకూడదు. ఒక డబుల్ ఇంజన్ పెడితే వాటి ముందు పోతుంటుంది, వాటి వెనక్కి పోతుంటుంది. కాబట్టి డబుల్ ఇంజన్లు వద్దని తెలంగాణ సమాజం గతంలో 3 సార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తారు. డబుల్ ఇంజన్ వల్ల ప్రమాదమే ఉంది, కానీ దేశానికి రాష్ట్రానికి ప్రయోజనాలు లేవు. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ అని నమ్మకండి. ఇట్లాంటి వైఫల్యాలు ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో వైఫల్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నిగ్గు తెలుస్తుంది, కానీ దొర ఇద్దరు ఒకటైతే నిజాలు బయటికి రావు. కాబట్టి డబుల్ ఇంజన్ ఎట్టి కూడా మన సమాజానికి మంచిది కాదు. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ నమ్మకండి. విద్యార్థుల భవిష్యత్తు కోసం రీ ఎగ్జామినేషన్ని డిమాండ్ చేద్దాం.